హలో అందరికీ గుడ్ ఈవినింగ్. నేనైతే సాయంత్రం పని చేద్దామని ఇంకా స్టార్ట్ చేస్తుంటే వచ్చి డబ్బులు అయితే ఇచ్చింది అక్క. పని చేసినందుకు అనుకున్నారు, పని చేసినందుకు కాదు, సంగం డబ్బులు అనమాట. సంగం డబ్బులు అయితే ఇచ్చేసి వెళ్ళింది. ఇంకా నేను పని అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా నా సాయంత్రం పని అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా గిన్నెలు అయితే దోమిన, ఇంట్లో వాకిలు అయితే ఊడుస్తున్నాను. ఇంకా 4 కాలేదు, కానీ మళ్ళా పిల్లలకి పాలు దాపాలి కదా అనేసి అయితే దాపుతున్నాను. మావాడు చూడండి ఇట్లా ఎట్లా అంటే వార్డెన్ వస్తారు కదా హాస్టల్స్లలో, చెప్పులు వేసుకొని ఇంకా నడుముకి చేతులు పెట్టుకొని తిరుగుతున్నాడు అనమాట. నన్ను పని చేపిస్తున్నాడు నాతోటి. ఇక నేనైతే పని చేయడం స్టార్ట్ చేసినాను. ఈ పుల్లలు అయితే ఊకంటే ఊడిపోతున్నాయి. ఇంకా వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళైతే ముచ్చట్లు ఎక్కువ ఏం పెట్టను. ఇంకా పిల్లల్ని అన్నం తినబెడతందుకు, పాలు దాపుతందుకు బయటికి తీసుకెళ్తాగా, అప్పుడే కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటాను. మ్యాక్సిమం నన్ను నేను బిజీనే చేసుకుంటాను. ఎప్పుడు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినా కానీ ఇంకా మనం మాట్లాడి వెళ్ళిన తర్వాత మన గురించే మాట్లాడుకుంటారు అనేసి అతిగా ఎక్కువ నమ్మను. ఎవరి మీద డిపెండ్ కూడా అవ్వను. నా పని ఏందో నేను చేసుకుంటా. మ్యాక్సిమం నన్ను నేనైతే బిజీనే చేసుకోవడానికి ట్రై చేస్తా. ఈ పని ఇంకా చీరల బిజినెస్, పిల్లలు, ఇంకా ఇంతటితోనే సరిపోతుంది వీడియోస్. బయటకైతే ఏం వెళ్ళను. ఇంట్లో మేకల్ని కట్టేయడం వల్ల అయితే అక్కడ గడ్డి అదంతా ఉంది. ఇక దాన్ని అంతా ఊకేసినా ఏం చేస్తాం, ఇక మన ఇంటి పని మనం చేసుకోవడం తప్పదు కదా, అలవాటు లేకున్నా. చిన్నయ్య అయితే పడుకున్నాడు. ఇంకా కన్నయ్య లేసి అయితే తిరుగుతున్నాడు అక్కడిక్కడ. ఇక మేకల్ని కట్టేసే వరకల్లా అవి మొత్తం ఆగమాగం చేసినాయి గడ్డంతా. ఫస్ట్ ఈ గడ్డంతా అటు ఎత్తిపోద్దామని అయితే ఎత్తిపోస్తున్నా. చాలామంది అంటుంటారు ఇంట్లో పని చేయదట అని. ఈ వీడియో రూపంలో అయినా వాళ్ళకి అర్థమవుతుండొచ్చు నేను పని చేస్తా అని. మా ఇంట్లో పని నేనేగా చేసేది, మీరైతే వచ్చి చేయరు కదా అనేవాళ్ళు భలే అంటారమ్మా. అసలు ఎట్లా అంటారో ఏమో. వాళ్ళకు ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, పని చేయకుండా ఎవ్వరు ఉండరు. అది ఒక బాధ్యత వచ్చిన తర్వాత తప్పకుండా ఎవరైనా చేసుకుంటారు. ఇంకా వాళ్ళు వచ్చి చేస్తున్నట్లే రోజు నీతులు చెప్తుంటారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో అనడానికైతే వాళ్ళకి చేత కాదు, నోర్లు లేవవు. కానీ యువతల మీద ఏడవడానికైతే ఫస్ట్ ముందు ఉంటారు. నా ఇంట్లో పని నేనే చేసుకుంటా, ఎవరు చేయరు. అయినా చెప్పేటోళ్ళకు ఉండాలి, మనోళ్ళకి బుద్ధి లేనప్పుడు ఎవరేం చేస్తాం. ఇంకా ఊకడం కంప్లీట్ అయిన తర్వాత కడుగుదాం అనుకునే లోపే ఇంకా మేకలు అయితే వచ్చేసినాయి. మళ్ళీ మేకలు ఆరలుకుంటే మేకల కాళ్ళకి ఇట్లా చెడిపోతాయట, కాళ్ళు చెడతాయని. ఇంకా అందుకే మళ్ళీ ఆరదుగా అనేసి మేకలు వచ్చే టైం అయిందని ఇంకా కడగలేదు. కన్నయ్య నాకు హెల్ప్ చేస్తున్నాడు. గడ్డి పరకలు తీసుకుపోయి అక్కడ పోస్తున్నాడు, అక్కడ సైడ్ ఉన్నది. ఇంకా చిన్ను అయితే చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఇంకా విషయానికి వస్తే అయితే మొత్తం మన పని మనమే చేసుకుంటాం, ఎవరు చేయడం. అయినా పక్క వాళ్ళ మీద ఇట్లా నిందలు వేయడం కరెక్ట్ కాదు. అయినా మనం ఒక్కటంటే బయట 10 పుడతాయి. అందుకే అనే ముందు ఆలోచించుకోవాలి. మన ఇంటి సంసారం మనమే బయట వేసుకున్నట్లు అవుతుంది లేకుంటే. అందుకే ఎవరితోటి ముచ్చట్లు కూడా ఎక్కువ పెట్టద్దు. ముచ్చట్లు పెట్టడం వల్ల ఇదే మైనస్ అయిపోతుంది మనకి. ఊర్లో అయితే పండుగ ఉంది. ఇంకా పండగ కోసం అని మేకలు కూడా కొన్నారు. ఇంకా ఆ మేకలు రావడం వల్ల కూడా ఇంట్లో చెత్త ఎక్కువ అయిపోతున్నది. అవి తినడం తక్కువ, పాడు చేసుడు ఎక్కువ. కష్టపడి కోసుకొస్తున్నది అత్తమ్మ అయితే గడ్డి, కానీ అవి కొంచెం తింటున్నాయి, మొత్తం ఆగం చేస్తున్నాయి. తొక్కి ఆగమాగం అవుతున్నాయి. ఇదంతా అటు సైడ్కు నెట్టేస్తున్నా, ఆ సైడ్కి అయితే ఊకినా. ఇంక ఊకడం కంప్లీట్ అయిన తర్వాత కూడా బయట ఊకేస్తున్నా. బయట సందగాకిలు కూడా 4:15 అయింది. ఇంకా 4:15 అయిందిగా, ఇంకా పని అయితే స్టార్ట్ చేసేద్దామని బయట కూడా ఊకేస్తున్నా. ఇంకా పిల్లలు అయితే లేవలే కదా, లేచిన తర్వాత పాలు దాపుదాంలే అనేసి. ఇంకా అక్కడ జాలట్లో కూడా ఊపుతుంటే కన్నయ్య అయితే నీళ్ళల్లో ఆడుతున్నారు. అసలు ఈ నీళ్ళల్లో ఆడడం ఆల్రెడీ వాళ్ళ నాన్న అటు సైడ్ ఒక ట్యాప్ అయితే బంద్ చేసిండు మొత్తానికి. ఇంకా బయట నుంచి వస్తే కాలు కడుక్కోవడానికైనా ఉండాలి, కానీ ఇది ఒక్కటి ఉంచితే ప్రాణం తింటున్నారు. కొంచెం జుడకపోయినా కష్టం అండి. వాటర్లో ఆడేస్తున్నారు. ఫుల్ జలుబు అయితే అయ్యింది కన్నయ్యకి. ఇద్దరికి ఫుల్ జలుబు అయింది. నీళ్ళల్లో ఆడడం అయితే పిచ్చ ఆడతారు. నీళ్ళల్లో అయితే మొత్తం ఆగమాగం చేస్తారు. ఎట్లా మానిపించాలో ఏమో అర్థమవుతలేదు. ఇంకా ఊకేసరికి సరిపోయింది. ఇంకా ఊకేసిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి పాలు పొయ్యి మీద పెడదామనేసి ఇంకా గిన్నెలు అయితే తోమేసిన. చూడండి, గిన్నెలు తోమేసిన. పిల్లలకు పాలు అయితే ఇక్కడ కాగబెట్టి పెట్టినమాట. అంటే ఊకేటప్పుడే గ్యాస్ మీద పెట్టిన. ఇంకా ఊకేలోపు కాగినే బంద్ చేసిన. ఇంకా కన్నయ్యకి ఏదో కావాలంటే అడుగుతున్నాడు. సెల్ఫ్లు ఉందట, మరి ఏంటిదో అది, సబ్బులో లేకుంటే ఏదన్నా ఒకటి శర్వాకాలే అడుగుతాడు.
ఇంకా సబ్బులు కావాలని అడుగుతాడు, సబ్బులు తింటాడు, పిచ్చి పిచ్చి చేతలు చేస్తాడు, కొంటే చేతలు చేస్తాడు. కన్నయ్య అని ఏమంటే పేరు పెట్టినా కానీ అన్నీ కృష్ణయ్య చేతలే, అన్నీ కొంటపిల్ల చేతలే చేస్తాడనమాట. ఇంకేది చూపెట్టినా వద్దన్నాడు. ఇంకా సరేలే 4:30 అయింది. ఇంట్లో పోయి టైం చూస్తే 4:30 అయింది. అయ్యో బయట ఊపితే అయిపోగా అనేసి ఇంకా మళ్ళీ బయటకు వచ్చి వాకిలు అయితే ఊడ్చేస్తున్నాను. ఇంకా బయట బర్రెని కట్టేయడం వల్ల మళ్ళీ గడ్డ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇట్లా ఒక్కసారికి ఇట్లా ఊకి చల్లుకుందాం అన్నట్టు ఉండదు, మస్తు చెత్త వస్తుంది. ఇంకా గడ్డి మొత్తం వాకిలి వెళ్ళిపోయిన అయిపోతుంది. అసలు 5 నిమిషాలలో అయిపోయేది ఇంకా 20 నిమిషాలలో అయిపోతుంది ఆకిలి ఉడవడం. అయితే మస్తు చెత్త వస్తున్నది. ఇంకా బయట కూడా ఊడ్చేసిన, సందగాకిలు అంటే కొంచెం ఇంటి ముందే కదా అనేసి ఇంటి ముందు ఊకిన, అటుగాక గడ్డి కూడా అటు సైడ్ చాలా బాగా పడింది. ఇంతలోనే మేకలు అయితే వచ్చినాయి. ఈ 2 మేకలను అయితే వచ్చే నెలలో పండగ ఉందన్నమాట మా ఊర్లో. ఇంకా పండగ కోసం అయితే కొన్నాడు మామయ్య మన అంగట్లో. ఆ మేక అస్సలు ఇంట్లో పోతలేదు, భయపడ్డదేమో నన్ను చూసి గేట్ పెట్టింది. ఇంట్లోకైతే తోలిచ్చేసిన. ఇంకా సందగాకిలు ఊడవడం కూడా అయిపోయింది. ఇంకా సందగాకిలు కూకడం కూడా అయిపోయిన తర్వాత మార్నింగ్ పిండేసిన బట్టలు ఉంటే ఇంకా అవైతే తీసి ఇంట్లో అయితే పెడుతున్నా. కొంచెం మబ్బు ఉంది, అటుగాక ఆరిపోయినాయి కదా, ఇంకా వాషింగ్ మిషన్లోనే వేయడం. ఒక్క 5 మినిట్స్ ఆల్రెడీ అందులో డ్రై అయిపోతాయి కదా, ఒక 5 మినిట్స్ ఆరితే ఇంకా అవి మంచిగానే అవుతాయి. కాకపోతే ఆల్రెడీ ఈవినింగ్ వరకు ఉంచిన. ఇంకా పిండేసిన బట్టలు అయితే ఇంట్లోకైతే తెస్తున్నా. ఇంకా కన్నయ్య బయట ఆడుతుంటే రా కన్నయ్య అని తీసుకెళ్తున్నా కన్నయ్యనైతే ఇంట్లోకి. ఇంకా అటు సైడ్ ఆరేసినవి కూడా ఉంటే తీసుకొస్తున్నా. చూసారా, అసలు ఇంటి దగ్గర ఉంటే అసలు మెస్ లేకుండా అసలు పని ఉంటుంది. ఇంత పని చేసినా కానీ గుర్తింపు ఉండదు. అసలు మా ఇంటి సైడు ఇంకా మరీ ఘోరంగా ఉంటారు. చేస్తామవుతుంది, వాళ్ళు ఏమన్నా వచ్చి చేస్తున్నారా? వాళ్ళు చేయరు కదా, మేమేగా చేసుకునేది. ఇక చూడండి, ఈ కుర్చీ అయితే మా ఇంట్లో గొడవల వల్ల బలైపోయింది. ఇంకా దాన్ని అయితే నేను ఇలా వాడేస్తున్నాను అనమాట. ఎట్లా వాడి పిండిన బట్టలకి మనం వెంటనే మడత పెట్టాం. వాటికి ఒక కుర్చీ కావాలి అనేసి దీన్ని సెటప్ చేసేసిన. ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు. మిల్కీ చిన్ను అయితే అసలు జోరు పడుకున్నారు అనమాట. ఎందుకంటే అన్నం మంచిగా తిన్నారు ఈరోజు, అందుకే పడుకున్నారు. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేసిన. ఇంట్లో మామయ్య ఉన్నాడు, వీడియో తీద్దామన్నా అంత కుదరట్లేదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా అదే ఇప్పుడు బదనం అయ్యేదే మెయిన్ దాని గురించి. ఎప్పుడు పని చేస్తున్నా ఫోన్ పట్టుకుంటుంది, ఫోనే ఉంటుంది చేతుల అని బయట చెప్పడం. ఇంకా వాళ్ళకి అర్థం కాక అట్లా చెప్తారనేసే నేను వాళ్ళు ఉన్నప్పుడు ఫోన్ తక్కువ వాడతాను అనమాట. సరే నేను వీడియోల కోసం వాడుతున్నా కానీ వాళ్ళు ఇంకా ఎట్లా అనుకుంటారో అనేసే నేను వాళ్ళు ఉన్నప్పుడు నార్మల్గానే తగ్గిస్తాను అనమాట. ఇంకా పిల్లలిద్దరికి పాలు దాపి ఇంకా స్నానాలు పోసి తయారైనారు. ఇంకా మిల్కమ్మకైతే జుట్టు దూతున్నా. దయ్యం పిల్లలు ఫోటో వేసుకున్నారు, నేను వేసుకుంటా అని. ఇంకా నేను దాన్ని అటు ఇటు అని ఇంకా టచ్అప్లా వేసేసిన. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే రెడీ అయినా. ఇంకా అందరూ చిట్టెంటికలు ఉంటాయి కదా, అందరు పడేస్తారేమో, నేనైతే దాపెట్టుకుంటా. ఏముందండి 100 గ్రాములకు 400 అంట మా సైడ్ అయితే. ఇంకా మీ సైడ్ ఎట్లా ఇస్తున్నారో కామెంట్ చేయండి. నార్మల్గా తయారైనా ఈరోజు అయితే ఎందుకో కండ్లు కుచ్చుకోబోతున్నట్లు అనిపిస్తున్నాయి. ఇంకా కాటుకైతే పెట్టుకున్నా. జర నైట్ పడుకుంటే మార్నింగ్ వరకల్లా మొత్తం రీఫ్రెష్ అయితే కండ్లు ఫ్రెష్ ఉంటాయి అనేసి ఇంకా నైట్ అయితే మోస్ట్లీ పెట్టుకుంటాను నేను కాజలు. ఇంకా కళ్ళకి కాటుకైతే పెట్టేసుకున్నా. ఏమైనా డస్ట్ ఉన్నా మార్నింగ్ లోపు బయటకు వచ్చేస్తుంది కదా. సో సింపుల్గా ఇలా రెడీ అవుతాను అనమాట. రోజు జుట్టు దువ్విన తర్వాత అయితే అందరూ ఇట్లా చిట్టెంటికలు పడేస్తారేమో, నేనైతే ఇన్ని రోజులు గిన్నెలకి ఇచ్చేదాన్ని. గిన్నెలు ఎందుకు వేస్ట్, దండగా ఆ గిన్నెలు ఊకనే పగిలిపోతాయి, నోర్లు తెరుస్తాయి కదా, ఇంకా బలిగిపోతాయి అనేసి ఇప్పటి నుంచి గిన్నెలకి వేయొద్దని ఫిక్స్ అయిపోయినా. గిన్నెలకి వేయకుండా అన్నీ జమ చేసి అయితే పెడుతున్నా. ఎన్ని ఎంటికలు జమ చేసినా చూడండి, 100 గ్రాములకు 400 అనేసి ఇంకా నేనైతే ఇన్ని ఎంట్రుకలు అయితే జమ చేసి పెట్టినా. ఒక్క పాలు వేస్తే దేనికన్నా అయితే కదా, ఆ గిన్నెలు కొనే బదులు అనేసి అయితే. మీరు ఎవరైనా ఇట్లా జమ చేస్తారా? అసలు గిన్నెలు తీసుకుంటారా, డబ్బులు తీసుకుంటారా? కామెంట్ చేయండి. ఇంకా నైట్ అయితే పిల్లలకి నేను అన్నం తినిపించేసిన. పిల్లలు ఇలా ఆడుకుంటున్నారు. ఇంకా కన్నయ్య ఏమో ఇంట్లో ఆడుతున్నాడు వాళ్ళ నాన్నతోటి. ఇంకా చిన్ను బయట ఆడుకుంటున్నాడు టమాటాకి వచ్చి. ఇంకా ఈరోజైతే ఇలా గడిచిపోయిందండి. నా ఈవినింగ్ నుండి నైట్ వరకు నాన్ స్టాప్ పనే ఉంటుంది. ఇంకా అనేటోళ్ళు అంటనే ఉండరు. ఇంకా వాళ్ళని నేను పట్టించుకొని నా మనసు ఆగం చేసుకోదలుచుకోలేదు. ఇంకా నేను కూడా తినేసిన. ఇంకా దోసకాయ కూర తినాలనిపించలేదు, అందుకే పచ్చడి వేసుకొని అయితే తింటున్నా. ఈరోజు ఇలా గడిచిపోయింది. బాయ్ బాయ్.